హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్, ఎడ్యునైన్ కెరియర్ గైడెన్స్ సంయుక్తంగా విద్యార్థులకు అవసరమైనటువంటి వందలాది వీడియోస్ మనం చేస్తున్నాం. ఇప్పుడైతే జేఈఈ సిరీస్ నడుస్తూ ఉంది. సో మనం 5 షిఫ్ట్లు కంప్లీట్ అనాలిసిస్ పూర్తి చేసుకొని ఈరోజైతే 6వ షిఫ్ట్ అంటే 23వ తారీఖు మధ్యాహ్నం జరిగినటువంటి షిఫ్ట్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి అనాలిసిస్లో మనం ఉన్నాం. సో ఈ పేపర్ ఎలా వచ్చింది, ఇప్పుడైతే ఇది టఫెస్ట్ పేపర్ అని చెప్తూ ఉన్నారు. సో ఒక్కసారి బ్రేక్ డౌన్ చేద్దాం సబ్జెక్ట్స్ వారీగా. దీని యొక్క కంపారిజన్ ఈరోజు మార్నింగ్ షిఫ్ట్తో కలిపి కూడా మనం చూద్దాం. సో లెటెస్ట్ డీప్ డైవ్ ఇంటూ ద వీడియో. సో ఈ సెషన్ వచ్చేసి 2026 జనవరి 23కి సంబంధించిందండి. షిఫ్ట్ మధ్యాహ్నం తర్వాత జరిగినటువంటి షిఫ్ట్. ద బాస్ లెవెల్ డీ బ్రీఫ్ అంటే ఇప్పుడు జరిగినటువంటి 6 షిఫ్ట్లలో ఇదే కష్టమైన షిఫ్ట్ అని చెప్పేసి విద్యార్థుల అనాలిసిస్గా ఉంది. ఇప్పటివరకు ఎందుకు అలా స్ట్రాటజికల్ అనాలిసిస్ అండ్ డిఫికల్టీ బ్రేక్ డౌన్ అండ్ పర్సంటైల్ ప్రెడిక్షన్స్ ఫర్ ది సెషన్స్ టఫెస్ట్ పేపర్. సో ఈ సెషన్ సంబంధించి టఫెస్ట్ పేపర్కి సంబంధించినటువంటి కంప్లీట్ అనాలిసిస్ అయితే మనం చూద్దాం. సో మోడరేట్ టు టఫ్ క్రిటికల్ అనాలిసిస్. సో మనం ఇప్పుడైతే చూడబోతున్నాం. సో ఈ ఎగ్జిక్యూటివ్ సమ్మరీ ద టేల్ ఆఫ్ 2 షిఫ్ట్స్. ఈరోజు మార్నింగ్ జరిగినటువంటి షిఫ్ట్ ఏదైతే ఉందో షిఫ్ట్ 1కి సంబంధించి సో ఇది ఇలా ఉందన్నమాట. సో అదే టఫ్ షిఫ్ట్ అని అనుకున్నాం మనం, కానీ ఈ దేంతో పోల్చి చూసినప్పుడు అది గ్రీన్ లైన్లోకి వచ్చేసింది. సో ఇది గ్రీన్ ఉన్నట్టుండి కాస్త ఎలా వెళ్ళిపోయింది చూడండి. సో రెడ్ మార్క్స్ పోయి ఒకనొక దశలో పీక్స్కి టచ్ చేసినటువంటి పరిస్థితి అయితే మీరు చూస్తున్నారు. సిగ్నిఫికెంట్ ఎస్కలేషన్ డిఫికల్టీ స్పైక్ అబ్జర్వ్డ్ అనమాట దీంట్లో. సో బ్యాలెన్స్డ్ వాక్ ఇన్ ద పార్క్ స్టాండర్డ్ డిస్ట్రిబ్యూషన్ ఉండే మార్నింగ్ సెషన్ వరకు. సో ఓవరాల్ వర్డిక్ట్ వచ్చేసి మోడరేట్ టు టఫ్ అండి ఈ పేపరు. షిఫ్ట్ 2 రిప్రజెంట్స్ ద హైయెస్ట్ డిఫికల్టీ సీలింగ్ ఆఫ్ ది 2026 సెషన్స్ ఇప్పటివరకు ఏదైతే జరిగినాయో దాంట్లో ఇది టఫెస్ట్ పేపర్ అని చెప్పేసి విద్యార్థులు చెప్పడం అనేది జరుగుతుంది. సో క్యాండిడేట్ సెంటిమెంట్ అనాలిసిస్ ఉంది. విద్యార్థులు ఎలా చెప్పారు అని కానీ చూస్తే టఫ్ అని చెప్పేసి 65% పిల్లలు చెప్పడం జరిగిందండి. మోడరేట్గా ఉందని ఒక 25% పిల్లలు చెప్పారు. ఈజీగా ఉందని కేవలం 10% మంది పిల్లలు మాత్రమే చెప్పడం జరిగింది. ఫిజిక్స్ ఇది ఇంతవరకు దెబ్బ వేయలేదేందబ్బా అని అనుకునే టైంలో మొత్తానికి దెబ్బ అయితే వేసింది. సో ఫార్ములాస్ నేర్చుకోపోయినటువంటి విద్యార్థులందరూ తెగలాపడిపోతున్నారని పాపం మీరు ఈరోజు నిన్న కష్టపడి చదివి ఉంటారు, కానీ వాడు కొత్త సినిమా ఇచ్చాడు. సో ఫార్ములాస్ సూపర్ఫిషియల్ అపీరెన్స్ ఆఫ్ స్టాండర్డ్ క్వశ్చన్స్ జస్ట్ పైన అలా వచ్చి అలా వెళ్ళిపోయినాయి. ఏమిచ్చాడు, కాన్సెప్ట్స్ అండ్ రీజనింగ్ మీద 80% ఫోకస్ షిఫ్ట్ చేసేసాడు ఫిజిక్స్లో. సో డీ ఫోకస్ ఆన్ ది వై వర్సెస్ హౌ. అసర్షన్ రీజన్ అనేది దీంట్లో ట్రాప్స్గా మనకు కనిపించినాయి. సో హై ఫ్రిక్షన్ జోన్స్ ఏదైతే మనకి ఇబ్బంది పెట్టినటువంటి చాప్టర్స్ ఏదైతే ఉన్నాయో మ్యాగ్నెటిజం, ఎలక్ట్రోస్టాటిక్స్ అండ్ మోడర్న్ ఫిజిక్స్, ఈ 3 ఏదైతే కాంపనెంట్స్ ఉన్నాయో పిల్లల్ని బాగా ఇబ్బంది గురి చేసినాయి ఫిజిక్స్లో అని చెప్పేసి పిల్లల అనాలిసిస్ అయితే చెప్తూ ఉంది. సో ఇన్సైట్ ఏంటంటే నోయింగ్ ద ఫార్ములా వాజ్ నాట్ ఎనఫ్, ద కన్సెప్చువల్ ఫ్రేజింగ్ కాస్డ్ వైడ్ స్ప్రెడ్ సెకండ్ గెస్సింగ్. సో నిన్న కెమిస్ట్రీలో మనం చూసాం ఈ సినిమాని, సో ఈరోజు ఫిజిక్స్లో చూపించాడు అనమాట. సో ఏ రోజుకి ఆ రోజు కొత్త సినిమాలు చూపించడంలో ఎన్టీఏ ఆరితేరిపోయింది. మనం ఎన్ని రకాలుగా ప్రిపేర్ అయిపోతే వాడు అన్ని రకాలుగా రివర్స్ కౌంటర్ ఇస్తున్నాడు, అందుకనే అది ఎన్టీఏ అయింది. సో కెమిస్ట్రీ అనాలిసిస్ కానీ తీసుకున్నట్లయితే ద సైలెంట్ కిల్లర్ ఫర్ నాన్ రీడర్స్ మొత్తం ఎన్సీఆర్టీ దించినాడు. ఈరోజు మధ్యాహ్నం షిఫ్ట్లోనేమో మార్నింగ్ షిఫ్ట్లోనేమో ఫిజిక్స్ ఎన్సీఆర్టీ దించినాడు. ఈరోజు కెమిస్ట్రీని కొంత దయదలిచి ఎన్సీఆర్టీ నుంచి ఇచ్చినాడు. ద కోర్ స్ట్రాటజీ ఎన్సీఆర్టీ వాజ్ ద కింగ్, డైరెక్ట్ లైన్స్ ఫ్రమ్ ది టెక్స్ట్ అపీర్డ్ వర్బేటం. అంటే సేమ్ లైను ఎన్సీఆర్టీ బుక్ నుంచి అలా దించేశాడు అంతే. ట్విస్ట్ ఏంటంటే మేనేజబుల్ డిఫికల్ట్ బట్ స్టేట్మెంట్ హెవీ. దీంట్లో ఏంటంటే లెంత్ ఎక్కువ ఉంది. అంటే ట్విస్ట్ ఇది మళ్ళీ మీరు ఈజీ అనుకుంటారేమో అనేదానికి మళ్ళీ స్టేట్మెంట్ హెవీగా ఇచ్చాడు. 8 to 10 క్వశ్చన్స్ రిలైడ్ ఆన్ ప్రెసైజ్ థియరిటికల్ నాలెడ్జ్ రాదర్ దాన్ క్యాలిక్యులేషన్. సో 8 నుంచి 10 క్వశ్చన్స్ ఏదైతే ఉన్నాయో పూర్తిగా థియరీ బేస్గా ఇచ్చి పడేశాడు. కెమిస్ట్రీలో క్యాలిక్యులేషన్ లేదు, ఏం లేదు, డైరెక్ట్గా థియరీ వచ్చేసింటే రాసేయడమే కథం. క్రిటికల్ సెక్టర్స్ వచ్చేసి డామినెంట్ సెక్టర్స్ వచ్చేసి ఇనార్గానిక్ అండ్ ఫిజికల్ కెమిస్ట్రీ అండ్ డైరెక్ట్ హిట్స్ ఏం జరిగినాయి అంటే డైరెక్ట్ క్వశ్చన్స్ దేంట్లో నుంచి వచ్చినాయి. ఈ 8 to 10 క్వశ్చన్స్ అని చెప్తున్నారు కదా, సర్ఫేస్ కెమిస్ట్రీ మీద, బయోమాలిక్యూల్స్ మీద అయితే డైరెక్ట్ హిట్స్ తగిలినాయి. చదువుకోపోయినటువంటి వాడికి లడ్డు లేక 10 క్వశ్చన్లు పడిపోయినట్టే. సో ఇది కెమిస్ట్రీకి సంబంధించినటువంటి అనాలిసిస్. ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ అనేది కింగ్గా నిలిచింది.
ఈరోజు ఆఫ్టర్నూన్ షిఫ్ట్కి సంబంధించి. సో మ్యాథ్స్ అనాలిసిస్ వస్తే నాట్ ఇంపాసిబుల్ బట్ ఏ మారథాన్. సో కష్టమైన క్వశ్చన్గా ఏది కూడా కనిపించలేదు, కానీ పోతూ ఉంటే చేస్తూనే ఉన్నాం అనమాట. అట్లా ఉందన్నమాట పరిస్థితి. సో కోఆర్డినేట్ జియోమెట్రీ ఏదైతే ఉందో క్వశ్చన్స్ వర్ డిజైన్డ్ యాజ్ సింక్స్ కన్జ్యూమింగ్ 5 to 7 minutes ఒక్కొక్క క్వశ్చన్కి తినేసిందని చెప్తూ ఉన్నారు కోఆర్డినేట్ జియోమెట్రీకి సంబంధించి. విన్నింగ్ స్ట్రాటజీ దీన్ని తెలివితేటలుగా ఎవరు ఇదై ఉంటారంటే సర్వైవర్ స్కిప్డ్ ద ట్రాప్స్ టు మేనేజ్ ద లెంత్. సో అలా 7 నిమిషాలు 10 నిమిషాలు పడుతుంది అనుకున్నటువంటి క్వశ్చన్ ఎవడైతే స్కిప్ కొట్టి ముందుకు వెళ్ళిపోయాడో వాడు సర్వైవర్ లేకపోతే విన్నర్ అని చెప్పొచ్చు ఈ యొక్క రేస్లో. సో డామినెంట్ ఫోర్సెస్ ఏమి దీంట్లో మనకి ఎక్కువగా కనిపించిందంటే ఈరోజు సెకండ్ షిఫ్ట్కి సంబంధించి 23వ తారీఖు క్యాలిక్యులస్ అండ్ వెక్టార్సు అండ్ 3D ఇది మనకి హెవీగా మనకి దీంట్లో కనిపించడం జరిగింది అనమాట. సో ఇది ఏంటి ఇప్పుడు మ్యాథమెటిక్స్లో వాడు మన దగ్గర నుంచి ఏం చెక్ చేశాయంటే ఎండ్యూరెన్స్ అంటే మన తెలుగులో ఏం చెప్తారంటే కెపాసిటీ. వాకింగ్ చేసేటప్పుడు ఎవడైతే బాగా రోజు నాన్ వెజ్ దీన్ని దిట్టంగా ప్రోటీన్ వేసుకొని ఉంటాడో వాడు పరిగెడుతూనే ఉంటాడు, ఇట్ట లావుగా ఉన్నాడు రోజు మరి సాగిపోతాడు అనమాట. ఇక్కడ ఎండ్యూరెన్స్ని చెక్ చేసింది అనమాట మ్యాథమెటిక్స్లో. సో ఆ రకమైనటువంటి చెకింగ్ అనేది జరిగింది. ద డిఫికల్టీ మ్యాట్రిక్స్ బై సబ్జెక్ట్. సో ఫిజిక్స్ ఎలా ఉంది, కాన్సెప్చువల్ డిఫికల్టీ కనిపించింది. ఇది ఒక మినీ అడ్వాన్స్ అని చెప్పేసి పిల్లలు ఫిజిక్స్ ఈ యొక్క జేఈ మెయిన్స్లోనే ఈ లెవెల్లో కానీ మనకి అడ్వాన్స్ లెవెల్ క్వశ్చన్స్ ఇచ్చేసింది అనమాట ఫిజిక్స్లో. రేపు పొద్దున అడ్వాన్స్డ్ ఎలా ఉందా అని చెప్పేసి మెరిటోరియస్ స్టూడెంట్స్ అయితే లబ్డబ్ అనేది వాళ్ళ గుండె కొట్టుకుంటూ ఉంది. సో కెమిస్ట్రీ ప్రకారం తీసుకున్నట్లయితే మొత్తం చెప్పాను కదా ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ని సేమ్ ఇక మొత్తం గ్రీన్లోకి వచ్చేసింది అనమాట. జనరల్గా నిన్న మొన్న అంతా కూడా ఫిజిక్స్ ఈ జోన్లో ఉండే, ఈ జోన్లో కెమిస్ట్రీ వచ్చేసింది, మ్యాథమెటిక్స్ వచ్చేసి పాపం బిడ్డ లాస్ట్కి వెళ్ళిపోయింది. మొన్నటిదాకా ఈ పక్క ఉండే ఆ చివరకు పోయి కూర్చున్నాడు. సో ఎందుకంటే టైం తినేసింది అనమాట. ఇది ఫస్ట్ డే మనం 21వ తారీఖు ఏదైతే ఫస్ట్ డే ఎగ్జామ్ జరిగిందో 21వ తారీఖు ఫస్ట్ షిఫ్ట్ కూడా అదే టైం కన్జ్యూమింగ్ లెంత్ అండ్ ఎండ్యూరెన్స్ని చెక్ చేసింది. ఈరోజు కూడా మళ్ళీ అదే పంచాయతీ జరిగింది. కానీ ఈ అన్ని షిఫ్ట్లో ఒక అబ్జర్వేషన్ కానీ గమనించినట్లయితే ఇది 6వ షిఫ్ట్ కదా. సో 2 రెడ్ ఫ్లాగ్లు కనిపించడం అనేది ఇదే ఫస్ట్ టైం. యాక్చువల్గా మనం ఇప్పటి వరకు ప్రీవియస్గా జరిగిన షిఫ్ట్లోకి దీనికి డిఫరెన్స్ ఏందన్నట్లయితే అట్లీస్ట్ ఒక గ్రీన్ ఫ్లాగు, ఒక ఆరెంజ్ ఫ్లాగు, ఒక రెడ్ ఫ్లాగు. సో నేను డయాగ్రామ్స్లో నాకు బాగా క్లియర్గా గుర్తు ఈ 6 షిఫ్ట్లకు సంబంధించి 2 రెడ్ ఫ్లాగులు ఒకే షిఫ్ట్లో రావడం అనేది దిస్ ఇస్ ఫస్ట్ టైం అనమాట. ఫిజిక్స్ దెబ్బతీసింది. సో దాంతో ఇక్కడ మరి సెకండ్ రెడ్ ఫ్లాగ్ అనేది రావాల్సి వచ్చింది. ద మల్టీ ఫ్యాసెటెడ్ ఛాలెంజ్ రిక్వైరింగ్ కాన్సెప్చువల్ డెప్త్ అండ్ టెస్ట్ రిటెన్షన్ అండ్ టైమ్ మేనేజ్మెంట్. దీస్ ఆర్ ది 3 కీ ఫ్యాక్టర్స్ విచ్ డిసైడ్స్ ద విన్నర్. సో ఏంటి మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. కాన్సెప్చువల్ డెప్త్, ఎవరైతే సబ్జెక్ట్ని డీప్గా అర్థం చేసుకున్నారో వాళ్ళు విన్ అవుతారు. టెక్స్ట్ రిటెన్షన్, టెక్స్ట్ బుక్ని ఏదైతే చేసుకొని వాళ్ళు గుర్తుపెట్టుకున్నారు ఇప్పుడు కెమిస్ట్రీ పాయింట్ ఆఫ్ వ్యూ ఇది. తర్వాత వచ్చేసి అన్నిటికీ ప్రతి దీంట్లో 6 దీంట్లో కూడా టైం మేనేజ్మెంటు. నేను మళ్ళీ ఒక్కసారి ఈ ఐఐటి ఎవరైతే కోచింగ్ సెంటర్లు ఇస్తున్నారో అందరికీ మనం ఏంటంటే మీరు టైం మేనేజ్మెంట్ మీద కూడా తప్పనిసరిగా వీళ్ళకి లెసన్స్ చెప్పాలి. ఈరోజు నేను ఒక మెరిటోరియస్ స్టూడెంట్ కలిస్తే అన్ని అబ్బాయి చాలా వండర్ కిడ్ యాక్చువల్గా చెప్పాలంటే, కానీ టైం మేనేజ్మెంట్ లెసన్స్ మీరు చెప్పినందువల్ల వాడు ఐఐటీలో పోవాల్సి ఇప్పుడు ఎన్ఐటీలోనో లేకపోతే IIITలో పోవాల్సి వచ్చింది. సో ఇది పేరెంట్స్ అందరూ కూడా మీరు కాలేజీ వాళ్ళకి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. 2026 సంబంధించి జేఈ మెయిన్స్ టేక్అవే ఏంటి అంటే కంపల్సరీగా అన్ని కాలేజీ యాజమాన్యాలు టైం మేనేజ్మెంట్ మీద ఒక క్లాసే దీని మీద చెప్పాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తూ ఉంది. టు మేకప్ యువర్ మైండ్, ఎన్టీఏ ఈజ్ గేయింగ్ సైకలాజికల్లీ టైమింగ్ గేమ్ అనమాట. సో ప్రతి ఒక్కరు కూడా ఈ సబ్జెక్ట్ మీద దృష్టి పెట్టాలి. మనకి జేఈకి మొత్తం 4 సబ్జెక్టులు నెక్స్ట్ ఇయర్ నుంచి ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, కెమిస్ట్రీ, టైం మేనేజ్మెంట్. ఇది 4వ సబ్జెక్టు యాడెడ్ బై EDU9. సో నార్మలైజేషన్. సో అందరికీ మనకు తెలిసింది ఈ నార్మలైజేషన్ గురించి పెద్ద లెంతీ వీడియో ఉందన్నమాట. కొంచెం సరిదై ఉంది కాబట్టి రేపు ఎల్లుండో చేస్తాం మీకు. నార్మలైజేషన్ ప్రాసెస్ చెప్పాలంటే అది పెద్ద కథ. సింపుల్గా చెప్తానులే కానీ బట్ అన్ని రకాల వర్గాలకు అర్థం కావాలి కాబట్టి జర లెంతీగా చెప్పేటువంటి అవసరం ఉంటుంది. అది దాని గురించి మనం డీటెయిల్గా మాట్లాడదాం. షిఫ్టింగ్ ద గోల్ పోస్ట్స్ ఇన్ యువర్ ఫేవర్. సో పర్సంటైల్ వాల్యూ హై డిఫికల్టీ ఉన్నప్పుడు పర్సంటైల్ వాల్యూ పెరిగిపోతుంది. అంటే మీ మార్కు యొక్క విలువ లేకపోతే బరువు అనేది పెరుగుతుంది. అందువల్ల మీకు తక్కువ మార్కులు వచ్చినా కూడా
ఎక్కువ పర్సంటైల్ వస్తుందన్నమాట. సో ఎన్టీఏ యూటిలైజెస్ మల్టీ సెషన్ నార్మలైజేషన్. ఇట్ ఈజ్ ఏ సిగ్నిఫికెంట్లీ టఫర్ షిఫ్ట్ లైక్ షిఫ్ట్ టు ద కాస్ట్ ఆఫ్ మార్క్ ఇంక్రీజెస్ జనరల్లీ. టఫెస్ట్ షిఫ్ట్ ఉన్నప్పుడు మార్క్స్ యొక్క ఇది ద లోయర్ రా స్కోర్ ఈల్డ్స్ హయ్యర్ పర్సంటైల్ కంపేర్డ్ టు ఈజియర్ షిఫ్ట్. ఓకే, సో ఇదనమాట. ద 99 పర్సంటైల్ థ్రెషోల్డ్ డ్రాప్ సిగ్నిఫికెంట్లీ ఇన్ ద షిఫ్ట్ ఆఫ్ దిస్ క్యాలిబర్. సో ఇక్కడ చూద్దాం. సో మనకు మామూలుగా తీసుకున్నప్పుడు 99 పర్సంటైల్ జోనర్ అంతా కూడా ప్రీవియస్ షిఫ్ట్లో మనకు అరౌండ్ 200 వరకు ఉండే. ఈరోజు మార్నింగ్ షిఫ్ట్ దగ్గర 175 to 180 అది కూడా అట్లే పడింది. నాకు తెలిసి ఈ షిఫ్ట్ 2 పడ్డాయి కాబట్టి ఇంకా ఒక 10 మార్కులు తగిన ఆశ్చర్యపోవలేదు. లేదా నార్మలైజేషన్ లేకపోతే ఇంకేదైనా దీంట్లో అయితే ఎక్కడ మీకు అవుట్ ఆఫ్ సిలబస్ క్వశ్చన్లు కూడా కనిపించలేదు ఈరోజు షిఫ్ట్లో. కాబట్టి ఇట్ మే రిటైన్ ఎట్ 175 or 182 ఆర్ ఇట్ మే డిక్రీజ్ టు -10. అంటే 165 కూడా 99 టచ్ అవుతామో అనిపిస్తుంది నాకు. మేబీ సేఫర్గా మనం ఇట్లా అనుకోవచ్చు. బట్ 165 కూడా పాసిబిలిటీ ఉంది, 99 పర్సెంటేజ్ వచ్చేదానికి పాసిబిలిటీ ఉంది. రిమైనింగ్ మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి. సో 99.9 అట్ ఆల్వేస్ 238 ప్లస్ 97 పర్సెంటేజ్ 140 to 148, 95 పర్సెంటేజ్ తీసుకున్నప్పుడు 115 to 122. ఆల్వేస్ ఇండికేట్ ఏ స్కోర్ ఆఫ్ 180 ఈజ్ హైలీ సెక్యూర్ ఫర్ 99 పర్సెంటైల్, ఏ స్కోర్ దట్ మైట్ బి ఇన్సఫిషియంట్ అండ్ ఇన్ ఈజియర్ షిఫ్ట్. సో 180 కానీ వచ్చినట్లయితే 99 పర్సెంటైల్లో రావడమే కాదు, మీకు సీటు కూడా పక్కా అయిపోయినట్టే లెక్క అనమాట. సో స్టూడెంట్ వాయిస్ కోపింగ్ మెకానిజమ్స్ ఏమున్నాయంటే, సో ముందుంది ముసళ్ళ పండగ అనేది ఇప్పుడు దీని లెక్క ఏంటి, జేఈ అడ్వాన్స్ రూపంలో ముందుంది ముసళ్ళ పండగ. ఎందుకంటే ఈరోజు ఫిజిక్స్ సినిమా చూపించింది కదా, కాన్సెప్ట్స్లోకి వెళ్ళిపోయిండు. నిన్నటిదాకా ఫార్ములా చదవండి అని చెప్తే ఇప్పుడు తీరా చూసేసరికి ఆడు మళ్ళీ కాన్సెప్ట్ పోయిపోయి. మనం ఫార్ములా చదువుకోకపోతే ఆడు కాన్సెప్ట్ ఇస్తున్నాడు, మనం కాన్సెప్ట్ చదువుకోకపోతే ఆడు ఫార్ములా ఇస్తున్నాడు, అట్టుందాడు కదా. ద ఫియర్ ఆఫ్ ది అడ్వాన్స్డ్ ఎగ్జామ్ హ్యాస్ సెట్ ఇన్. ఇప్పుడు ఈ ఫిజిక్స్ పేపర్ చూసినటువంటి వాళ్ళు అడ్వాన్స్ ఏ లెవెల్లో ప్రిపేర్ కావాలనేటువంటి పిల్లలు డిస్కషన్ చేసుకోవడం అయితే కనిపించింది. సో టఫ్ పేపర్ చూసినటువంటి ఒక విద్యార్థికి టీచర్కి మధ్య జరిగినటువంటి డిస్కషన్స్ని ఈరోజు జస్ట్ మనం ఒక ఫన్గా మనం తీసుకుందాము. సో టీచర్ అడుగుతాడు, సో ఈ యొక్క వాట్ డిడ్ యూ డూ ఇన్ ద టఫ్ పేపర్, ఈ పేపర్లో నువ్వు ఏం చేసినావు అని చెప్తే, నీకు దెయ్యం పట్టకుండా ఉండటం కోసం అన్ని డాట్స్ పెట్టి వచ్చాను, నీకు దిష్టి తగలకుండా ఉంటుందని చెప్పేసి స్టూడెంట్ సమాధానం చెప్పడాన్ని మనం ఫన్నీగా మనం చూడొచ్చు. సో ఇదన్నమాట అండి. సో మిషన్ స్టేటస్ ఎండ్యూరెన్స్ టెస్ట్ కంప్లీట్. ఫైనల్ డిబేట్ ఏముందంటే, టుడే వాస్ ఏ టెస్ట్ ఆఫ్ ఎండ్యూరెన్స్, అంటే మీ కెపాసిటీని మీ ఎండ్యూరెన్స్ని చెక్ చేసే టెస్ట్గా ఇది ఉంది. ఇఫ్ యూ ఫైండ్ ఇట్ హార్డ్ ద డేటా సజెస్ట్ ఎవ్రీవన్ ఫౌండ్ ఇట్ హార్డ్. అంటే మనం ఇండియన్స్ కాబట్టి చాలామంది నేను బాగా చదువుకోపోయినాను, ఈ పేపర్ చూస్తేనేమో చాలా దమ్కి ఇచ్చింది, 2 రెడ్ ఫ్లాగులు, అంటే మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ 2 దెబ్బేసినాయని చెప్పి మీరు అనుకుంటవద్దు. మీతోటే మిగిలిన మీ మిత్రులందరూ కూడా ఉన్నారు కాబట్టి మీరు ప్రత్యేకంగా వరీ కావాల్సినటువంటి అవసరం లేదు. ఇది ఎలాగో నార్మలైజేషన్ ప్రాసెస్లో మీకు 170, 165 వచ్చినా కూడా 99 పర్సెంటేజ్ వచ్చేస్తుంది, ప్లస్ మీరు సీటు కూడా కొట్టేస్తారు కాబట్టి టెన్షన్ పడొద్దని చెప్పేసి చెప్తున్నాం అనమాట. సో నెక్స్ట్ ఆన్సర్ కీ కోసము ఎన్టీఏ అఫీషియల్స్ వెబ్సైట్ చూస్తూ ఉండండి. ఇట్లా కీ పెట్టంగానే మీకు మరుక్షణం వితిన్ 10 minutes కానీ లైవ్లోకి వచ్చేసి మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. సో మొత్తం ఆ కీ వైజ్ క్వశ్చన్స్ అన్నింటిని కూడా మీ ముందు సాల్వ్డ్ పేపర్స్తో ఈసారి 89 మీ ముందు ఉంటుంది. ప్రిపేర్ ఫర్ ది షిఫ్ట్ వైజ్ కంపారిజన్, కీప్ యువర్ అహెడ్ ఫర్ ది రిజల్ట్స్. సో ఇదండి ఈరోజు యొక్క వీడియో. సో ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ జేఈకి సంబంధించి, ఎన్టీఏ అఫీషియల్ కమ్యూనికేషన్ సంబంధించి, అదేవిధంగా మీరు రాయవలసినటువంటి 20 కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించినటువంటి ఈ లెవెల్ ఆఫ్ అనాలిసిస్ తెలుగు రాష్ట్రాల్లోనే కాదు భారతదేశంలో మరి ఏ యూట్యూబ్ ఛానల్ ఇంత డెడికేషన్ లెవెల్లో ఇంత సింప్లిఫైడ్గా మీకు మీ తల్లిదండ్రులకి స్టేక్ హోల్డర్స్ అందరికీ అర్థమయ్యేటట్టు చెప్పే ప్రయత్నం మా టీం అందరితో కలిసి 89 టీం మీకు ఎప్పటికప్పుడు మీ ముందు ఉంచుతూ ఉంటుంది. జస్ట్ మీరు చేయవలసిందల్లా ఒక లైక్ బటన్ మీద చేయటం, అదేవిధంగా బెల్ బటన్ నొక్కటం, సబ్స్క్రైబ్ బటన్ నొక్కటం, ఈ 3 బటన్లు నొక్కి పెట్టేస్తే మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటుంది. ఇటువంటి మంచి వీడియోస్ని మీరు 10 మందికి రీచ్ అవ్వాలంటే మీ వంతుగా మీరు చేయవలసింది నా కష్టానికి ప్రతిఫలంగా జస్ట్ ఒక లైక్ ఇవ్వటం, ఒక షేర్ కొట్టడం, ఒక సబ్స్క్రైబ్ బటన్ కొట్టడం, 3 పనులు అనమాట. సో ఇటువంటి నిరంతరమైనటువంటి వీడియోస్ చేయటమే కాకుండా చాలా యూట్యూబ్ ఛానల్స్లో మీకు వీడియోస్ అయితే చేస్తున్నారు, కానీ ఫర్దర్గా దీనికి సొల్యూషన్ ఏంటి సార్, నాకు 100 మార్కులే వచ్చినాయి, నాకు 80 మార్కులే వచ్చినాయి, సొల్యూషన్ ఏంటంటే లేదు. మన దగ్గర లోయర్ లెవెల్ కాలేజ్ దగ్గర నుంచి భారతదేశంలో ఉన్నటువంటి టాప్ 10 ఇన్స్టిట్యూషన్స్ వరకు, నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, నాట్ ఓన్లీ ఇన్ తెలుగు స్టేట్స్, నాట్ ఓన్లీ ఇన్ సౌత్ ఇండియా, నాట్ ఓన్లీ ఇన్ నార్దర్న్ స్టేట్, వీఆర్ ఆపరేటింగ్ అక్రాస్ గ్లోబ్. మీరు ఎవరైతే మా కెరీర్ గైడెన్స్ కోసం వస్తారో
మా దగ్గర నుంచి టేక్అవే ఏం తీసుకోవాలి అనుకున్నప్పుడు మీరు యూరోప్ ఖండంలో ఉన్నటువంటి జార్జియా, జర్మనీ, ఇటలీ, ఫ్రాన్స్ గురించి డిస్కస్ చేయొచ్చు. ఆసియా ఖండంలో ఉన్నటువంటి మలేషియా, సింగపూర్, దుబాయ్ గురించి డిస్కస్ చేయొచ్చు. మోర్ రైవలరీ కంట్రీస్ అయినటువంటి రష్యా, చైనా, అమెరికాకు సంబంధించినటువంటి వాటిని డిస్కస్ చేయొచ్చు. ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీస్ అయినటువంటి న్యూజిలాండ్, ఐర్లాండ్, బ్రిటన్, అదేవిధంగా ఆస్ట్రేలియా సంబంధించి అడ్మిషన్స్ గురించి డిస్కస్ చేయొచ్చు. లేదా మీకు ఎగ్జాక్ట్గా మీరు ఒక టైలర్ దగ్గర పోయి ఎవరైతే బట్టలు కుట్టించుకునేటప్పుడు కరెక్ట్ మెజర్మెంట్ ఇస్తారో ఆ రకంగా ఇవ్వటం కోసం సరైనటువంటి సైకోమెట్రిక్ అనాలిసిస్ చేసి మీ పిల్లవాడు ఏ కారణం చేత జేఈలో తక్కువ మార్కులు వచ్చినాయి, వాడి యొక్క సైకలాజికల్గా వాడికి ఉన్నటువంటి న్యూరాన్స్ అండ్ ఎబిలిటీ ఏంటి, వాడి యొక్క హైపోథాలమస్ బ్రెయిన్లో ఉన్నటువంటి ఒక భాగం అనమాట. లెఫ్ట్ బ్రెయిన్ పనిచేస్తుందా, రైట్ బ్రెయిన్ పనిచేస్తుందా, వీడికి ఆర్టిస్టిక్ బ్రెయిన్ ఉందా, వీడికి మ్యాథమెటికల్ బ్రెయిన్ ఉందా, వీడు సైన్స్కి ఫిట్ అవుతాడా, ఆర్ట్స్కి ఫిట్ అవుతాడా అని ఒక పూర్తి స్థాయి శాస్త్రీయమైన లేదా సైంటిఫిక్ అనాలిసిస్ చేసి మీకు ఒక 40 పేజీల మీ యొక్క స్టూడెంట్ యొక్క రిపోర్ట్ మీకు ఇవ్వటమేతో పాటు ఒకవేళ దాంట్లో ఏదైనా ఇబ్బందికరమైనటువంటి రిజల్ట్స్ వచ్చినా సో దాన్ని సరిదిద్దుకోవటం ఎట్లా, ఎగ్జాక్ట్గా టైలర్డ్ ఫిట్ షర్ట్ని ఎలా కుట్టించుకోవాలి అంటే మనకు సూట్ అయ్యేటువంటి కోర్స్ని ఎలా ఎంచుకోవాలి, సరే కోర్స్ని ఎంచుకున్నాం, కాలేజీని ఎలా ఎంచుకోవాలి, లేదా బడ్జెట్ ఎలా ప్లాన్ చేసుకోవాలి, వీటన్నిటికి మించి గ్లోబ్లో ఉన్నటువంటి అనేక పరిణామాలు అంటే అది పొలిటికల్గా కానీ అదేవిధంగా ఉన్నటువంటి పరిణామాలు ఏదైతే ఉన్నాయో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా, ఆటోమేషన్ ద్వారా జరిగేటువంటి ఇబ్బందులు ఏదైతే ఉన్నాయో వీటి ద్వారా వచ్చేటువంటి జాబ్ క్రైసిస్ ఏదైతే ఉందో నెక్స్ట్ 30-40 ఏళ్ల పాటు అంటే మీరు మీ పిల్లల్ని ఇప్పుడు కానీ జాయిన్ చేస్తే 2031కి వాళ్ళు పాస్ అవుట్ అయ్యి బయటకు వస్తారు. అక్కడి నుంచి 2065వ సంవత్సరం వరకు వాళ్ళు ఫీల్డ్లో ఉంటారు. ఈ 30-35 ఏళ్లలో వాళ్ళు ఏ కోర్స్ నేర్చుకుంటే ఇబ్బందులు పడకుండా మేము సరైనటువంటి డెసిషన్ తీసుకున్నాము, వేణుగోపాల్ రెడ్డి సార్ దగ్గరికి పోవడం ద్వారా ప్రాపర్ డెసిషన్ తీసుకున్నాం అనేటువంటి ఒక పెద్ద టేక్అవేని నేను మీకు ఘనంగా ఇవ్వగలనని చెప్పి తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. జై హింద్, జై భారత్.